పండుగలంటే మనందరికీ గుర్తొచ్చేది ప్రసాదాలు. ఆ ప్రసాదాలలో అతి ముఖ్యమైనది పులిహోర. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఇలా చేసిన పులిహోర అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. మరి అలాంటి పులిహోరని ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా? నమస్తే, వెల్కమ్ టు స్టోరీస్ ఫ్రమ్ అమ్మాస్ కిచెన్. ముందుగా ఒక కప్పు బియ్యంని తీసుకొని బాగా కడుగుకోవాలి. ఇందులో 2 కప్పుల నీళ్లు, అర చెంచా పసుపు, 1 చెంచా గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలి. మీరు కుక్కర్లో చేసుకున్నట్లయితే మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యాక వెంటనే పాట్ నుంచి తీసి ఒక ప్లేట్ లో స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే రైస్ స్మాష్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ లో వేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత చింతపండు నుండి బాగా స్క్వీజ్ చేసి గుజ్జును తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఇందులో ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జును వేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ ఇంకా రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పుని ఉపయోగిస్తున్నాను, మీరు కావాలంటే సాల్ట్ ని కూడా వేసుకోవచ్చు. చింతపండు గుజ్జు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన పులిహోరకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. పల్లి నూనె లేకపోతే వేరే ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు, కానీ పల్లి నూనెతో చేసుకుంటే మాత్రం రుచి అమోఘంగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. తరువాత 1 కప్పు వేరుశనగ పలుకులు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 6-7 పచ్చిమిరపకాయలు వేసి తరువాత 1 ఇంచ్ తరిగిన అల్లం, 1 కప్పు కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన చింతపండు గుజ్జు ఇంకా తాలింపు 2 రెడీ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు రైస్ లో వేసుకొని అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, మనకి ఎంతో ఇష్టమైన మన ట్రెడిషనల్ పులిహోర రెడీ అయింది. చాలా సింపుల్ గా చేసిన గ్రౌండ్ నట్, స్పైసెస్ అండ్ చింతపండుతో చేసిన ఈ పులిహోర చాలా 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 రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ ట్రెడిషనల్ పులిహోరని ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్, ఎవ్రీడే మీల్స్ అండ్ సింపుల్ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మన స్టోరీస్ ఫ్రమ్ అమ్మాస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి ట్రెడిషనల్ రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.